జై శ్రీరామ్. ఈరోజు ఒక ఆరోగ్యకరమైన టిఫిన్ చూపించాలనుకుంటున్నాను. అది ఏంటో చూసి నేర్చుకోండి, చూసి చేసుకొని తినండి. ఎంతో మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది అరుదుగా దొరుకుతుంది. దొరుకుతుంది మనకు షాప్లో, కానీ అక్కడ ఊర్లలో కానీ ఎక్కువగా దొరుకుతుంది. ఇప్పుడు ఈ వీటితో నేను చేస్తున్నాను. ఇది ఎలాంటి వాళ్ళైనా, షుగర్ పేషెంట్స్ ఎక్కువగా తినొచ్చు. ఎందుకంటే దీనికి షుగర్ రాదు, ఉన్నవాళ్ళు తిన్న ఆరోగ్యంగా ఉంటారు. అందుకే పిల్లలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. చూడండి, వీటిని మక్కటుకులు అంటారు. వీటిని ఇసుకలో వేసి వేయించుతారు. అవి మనకు కరకరలాడుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ నేను మెత్తగా ఉప్మాలా ఇలా చేశాను. ఇలా తినచ్చు. అందుకని పొడి పొడిగా తినొచ్చు, అలా వేయించుకొని తినొచ్చు, ఇలా కూడా తినవచ్చు. అంటే పెద్దవాళ్ళు, తినలేని వాళ్ళు కూడా ఇలా, అంటే ఒంటికి మనకు మంచిది. ఎలాగైనా మన ఒంటికి ఈ ఆహారం పడాలి, తినాలి. అందుకు వీటికి సాల్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని ఫస్ట్ నీళ్ళలో వేసి కడిగాను కదా, చూసారు కదా. నీళ్ళలో వేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచితే మెత్తపడుతుంది. అంటే మనం ఉప్మాలాగా చేస్తున్నాం కనుక ఇప్పుడు దాన్ని మెత్తపడనిచ్చి మంచిగా నీళ్లు పిండేసి ఇంకొక ప్లేట్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఉప్మాకి, అటుకులకి ఎలా పోపు తయారు చేసుకుంటామో బనాలి పెట్టుకొని దాంట్లో మనకు కావలసినంత నూనె వేసుకొని, కాకపోతే నూనె కాస్త కొంచెం ఎక్కువే పడుతుంది. నేను ఎక్కువ నూనె వాడడం ఇష్టం ఉన్నది కనుక నేను 3 స్పూన్లు వేశాను. అంటే నాకు సరిపోతుంది. మీ ఇష్టం, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కరివేపాకు ఇలా వేసి, కొంచెం పప్పులాగా ఉండాలనుకుంటే పల్లీలు లేదా ఇంకా శనగపప్పు, ఇలా ఏవైనా మీరు పప్పులు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక్క పల్లీలు మాత్రమే వేస్తున్నాను. ఉల్లిపాయ గోలిన తర్వాత పల్లీలు వేస్తాను. ఎందుకంటే నేను పల్లీలు ఎప్పుడు ఎక్కువగా ఒక్కసారి వేయించి పెడతాను ఒక డబ్బాలో. తొందరగా మళ్ళీ ఇలా చేయడానికి కాస్త టైం కుదురుతుందని ఒకసారి వేయించి పెట్టాను. వాటిని పొట్టు కూడా తీసి ఒక డబ్బాలో వేసి పెట్టాను కనుక మీకు తెల్లగా కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు అంటే ఇంతకుముందే వేయించి ఉన్నాయి కనుక పల్లీలు ఎక్కువసేపు మనకు అవసరం లేదు. కాస్త వేడి చేసినట్టు చేసి అప్పుడు స్టవ్ చిన్నగా చేసుకొని, ఇవి అంటే మనం తయారు చేసి పెట్టుకున్న మక్కటుకులు నానబెట్టి నీళ్లు తీసేసి పెట్టిన మక్కటుకులు, వీటిని ఈ పోపులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో వీటికి సాల్ట్ ఉంది ఇంతకు ముందే, అందుకని నేను ఇప్పుడు సాల్ట్ వేయలేదు. మర్చిపోయారేమో అనుకుంటారేమో. మీకు కావాలంటే తిని చూసి కావాలనుకుంటే వేసుకోండి. ఇప్పుడు వీటికి మాత్రం నేను సాల్ట్ వేయట్లేదు. ఇవంతా కలిపిన తర్వాత కాస్త చిన్న మసాలా వేసుకుందాం. ఒకసారి చూడండి ఏం వేస్తున్నానో. వేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంటుందో తిని చూడండి. వీటిని నూనె ఇదంతా కలవాలి కదా. ఉల్లిపాయ, కారం కొంచెంగా ఉంటుంది కదా, అంతా మంచిగా శుభ్రంగా కలిపి, అంటే చిన్న మంట మీద ఉంది అందుకని కొంచెం లేటుగా. పెద్దగా పెడితే ఏమవుతుంది, గిన్నెకి అంటుకుంటుంది. అందుకని చిన్నగా కలుపుతున్నా, చిన్న మంట పెట్టి. ఎప్పుడైనా నేను ఎక్కువ చాలా వరకు చిన్న మంటతో చేస్తాను. పెద్దగా ఉంటే గిన్నె మాడిపోతుంది, దాని టేస్ట్ పోతుంది కదా. అందుకు ఇప్పుడు మసాలా వేయడానికి, అది తేవడానికి కాస్త టైం పట్టింది. అందుకే కాస్త లేట్ అవుతుంది. అదలా ఉంది, అంటే చిన్న మంట మీదనే ఉంది కనుక ఇబ్బంది ఉండదు. అందరూ రామనామం చేస్తున్నారు కదా. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ, నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ. అదిగోండి
ఏం వేస్తున్నాను? పాస్తా మసాలా. మన పాస్తా అంటే పిల్లలకు చాలా ఇష్టం కదా. ఆ పాస్తా మసాలా వేయడం వల్ల దీనికి కూడా ఆ టేస్ట్ వస్తుంది. తినడానికి ఆరోగ్యమైన మక్కటుకులు మసాలా అంటే వాటిని చూడ్డానికి కూడా పాస్తా లాగా కనిపిస్తాయి. పాస్తా మైదా పిండితోటో దేనితోటో చేస్తారు కదా, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే ఆ మసాలా టేస్ట్ రావాలని దాన్ని వేశాను. చాలా బాగుంది. తిన్నాకే మీకు చేసి చూపెడుతున్నాను. మీరు కూడా చేసుకొని తినండి, మీ పిల్లలకు పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి. మీకు ఎలా కుదిరిందో, మీరు ఇంకే విధంగా చేయగలరో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మెత్తగా అవ్వాలా అవ్వద్దా అది కూడా మీ ఇష్టం. అంటే మెత్తగా ఉండడం వల్ల పాస్తా లాగే ఈజీగా తినొచ్చు పిల్లలైనా. కరకరలాడుతూ తినాలి అనుకుంటే టైంపాస్గా సాయంత్రం తినచ్చు. లేదా ఇది పొద్దున కానీ మన టిఫిన్ టైంలో కానీ బాక్స్లో కానీ ఎలా అయినా తినొచ్చు. అందుకే ఈ విధంగా తయారు చేశాను. ఒక 5 నిమిషాలు అలా మూత పెట్టి ఉండడం వల్ల దాంట్లో ఆ మసాలా అంతా పడుతుందని అలా ఉంచాను. ఓకే, ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం సర్వ్ చేసుకోవచ్చు, తినేయచ్చు. ఎలా ఉంది? చూడడానికి బాగుంది కదా. తింటే కూడా చాలా బాగుంటుంది. చేసుకొని తినండి. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతో. థ్యాంక్ యూ.